యామిని పెళ్ళి ఆపడానికి పోలీసులు అయితే వచ్చేస్తారనమాట. వాళ్ళతో పాటు కిల్లర్ షేక్ బాండ్ని కూడా మండపానికి అయితే తీసుకొని వచ్చేస్తారు. ఇక రాజుకి అయితే నిజం తెలిసిపోతుంది అనమాట. ఆ రోజు అడవిలో వెంటపడింది వీడే కదా అని చెప్పేసి అనుకునేలోపు అసలు నిజం కానిస్టేబుల్ అయితే చెప్పేస్తాడనమాట. అయితే ఇవాళ ట్విస్ట్ ఏంటంటే ఈ పెళ్ళిని ఎలా అయినా జరిపిస్తారని కూర్చున్న రుద్రాణి అయితే పెళ్లి జరుగుతుంటే ఆపండి అని అరిచి తాళికట్టి రాజుని అయితే ఆపేస్తానమాట. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. రాజు అయితే కావ్యతో మాట్లాడటానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఇక కావ్యనైతే కలుస్తాడు. మొత్తానికైతే నాకు చాలా భయంగా ఉంది, గుండె దడగా అనిపిస్తుంది కళావతి గారు, మీకేం అనిపించడం లేదా? ఈ ఫీలింగ్స్ అన్నీ నాకు ఒక్కడికే కలుగుతున్నాయా లేక మీకు కూడా ఉన్నాయా? మీకు కూడా నాలానే అనిపిస్తుందా? పైకి నటిస్తున్నారు కదా, చెప్పండి కళావతి గారు, నిజమేంటో చెప్పండి అని చెప్పేసి రాజు అయితే అంటూ ఉంటాడనమాట. ఇక రాజు అలా అడుగుతూ ఉండగానే కావ్య అయితే ఇక కన్నీళ్ళు ఆపుకుని మరి ఏంటండి చెప్పేది, తెల్లారితే మీకు పెళ్ళి టైం చూస్తే 11 అవుతుంది. ఇలాంటి సమయంలో ఒక ఆడపిల్లని ఒంటరిగా పిలిచి మాట్లాడుతున్నదే కాకుండా మీ ఇష్టం వచ్చినట్లు మనసు బాధగా ఉంది, బరువుగా ఉంది అని అడుగుతున్నారేంటి? అయినా మీరు పెళ్లి చేసుకుంటుంటే నాకెందుకు బాధగా ఉంటుంది? యామినికి మాట ఇచ్చింది మీరు, ఇప్పుడు పెళ్లి చేసుకోపోయేది కూడా మీరే. నిర్ణయాలన్నీ మీరు తీసుకొని నన్ను దోషం చేస్తున్నారేంటి రామ్ గారు? అసలు మీకు ఏం కావాలో మీకే క్లారిటీ లేదు, నేనేం చేస్తాను? రామ్ గారు, ఫస్ట్ మీకు ఏం కావాలో మీరు క్లారిటీ తెచ్చుకోండి. నాకు ఆ క్లారిటీ ఉంది. మీకు ఏం కావాలో మీ మనసుని అడిగి తెలుసుకోండి. ఆ తర్వాత నా దగ్గరకు వచ్చి చెప్పండి అని చెప్పేసి దండం పెట్టి వెళ్ళిపోద్ది అనమాట కావ్య. ఇక రాజు అయితే కావ్య వైపు బాధగా చూస్తూ ఉండిపోతాడనమాట. ఇక తర్వాత అయితే రాహుల్ రుద్రాని అలా వెళ్తూ ఉంటే కొంచెం దూరం నుంచి కనకం, ఇందిరాదేవి, అపర్ణాదేవి ముగ్గురు ఒక చోట అయితే కనిపిస్తారు అనమాట. ఇక వాళ్ళని చూసి అనుమానంగా ఆగిన రుద్రాణి అయితే కొడుకుతో వీళ్ళంతా ఒకే చోట ఉన్నారంటే ఏదో ఒక ప్లాన్ చేస్తున్నట్టే, ఒక కన్నేద్దాం అని చెప్పేసి అంటదనమాట. ఇక ఇంతలో అప్పు, కళ్యాణ్, స్వప్న అయితే అక్కడికి వస్తారు. ఇక వెంటనే కళ్యాణ్ అయితే మనం వేసిన ప్లాన్ సక్సెస్, ఆ యామిని రౌడీలకి డబ్బులు ఇచ్చే సాక్ష్యం మనకు దొరికేసిందని చెప్పేసి అంటాడనమాట. అంతేకాదు ఆ సాక్ష్యాన్ని కళ్యాణ్ అయితే తన ఫోన్లో కూడా తీసాడని చెప్పేసి స్వప్న అయితే చెప్తుంది అనమాట. అదంతా ఇక రాహుల్ రుద్రాణి అయితే వింటారు. ఇక కళ్యాణ్ ఆ వీడియో చూపించు అని చెప్పేసి స్వప్న అయితే అంటదనమాట. ఇక వెంటనే కళ్యాణ్ తను తీసిన వీడియోని కనక వాళ్ళకైతే చూపిస్తాడనమాట. ఇక వెంటనే రుద్రాణి, రాహుల్ షాక్ అయిపోయి అయ్యో ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి వెంటనే యామినికి చెప్దాం పదా అని చెప్పేసి పరుగెత్తుతారనమాట. ఇక అప్పుడే కనక అప్పుతో సాక్ష్యం ఉంది కదా, వెంటనే దాన్ని అరెస్ట్ చేయని చెప్పేసి అంటదనమాట. అలా కుదరదమ్మా, చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ కిల్లర్ మా నుంచి తప్పించుకొని యామినిని కలిసినట్లు, ఆ తర్వాత వాడు పారిపోతుంటే మేమే పట్టుకున్నట్లు, వాడు మాకు నిజం చెప్పినట్లు ఎఫ్ఐఆర్ రాయాలి. అప్పుడు ఆ లెటర్ తెచ్చి యామినిని అరెస్ట్ చేయాలి. దానికి టైం పడుతుంది, రేపు అరెస్ట్ చేస్తామని చెప్పేసి అప్పు అయితే అంటదనమాట. ఇక రాహుల్ రుద్రాణి అయితే యామిని దగ్గరికి వెళ్ళి మొత్తం అయితే చెప్పేస్తారన్నమాట. అవునా, అంటే చాలా పెద్ద ప్లానే వేశారు, మీరు సైలెంట్గా ఉండండి, ఈ విషయం మనకు తెలిసినట్లు ఉండొద్దు, ఏం చేయాలని నేను చూసుకుంటాను, వాళ్ళని అలా పెళ్ళి ఆపబోతున్నా అనే భ్రమలోనే ఉండనిద్దని చెప్పేసి యామిని అయితే అంటదనమాట. ఏం చేయబోతున్నావు చెప్తే మేము కూడా జాగ్రత్త పడతాం కదా అని చెప్పేసి రాహుల్ అంటే, లేదు అంతా నేను చూసుకుంటా అని చెప్పేసి యామిని అయితే అంటదనమాట. ఇక తర్వాత రోజు పెళ్లి ఏర్పాట్లు అయితే మొదలైపోతాయి అన్నమాట. కావ్య వెళ్ళి రాజు గదిలో ఉన్న కళ్యాణ్కి అయితే బాసికం ఇచ్చి ఇది కట్టి పెళ్లి కొడుకుని త్వరగా తీసుకుని రండి కళ్యాణ్ గారు అని చెప్పేసి పందులు గారు రమ్మన్నారని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇక రాజు అయితే బాధగా కావ్యనే చూస్తూ ఉంటాడనమాట. ఇక ఇందిరాదేవి, అపర్ణాదేవి, కనకం అందరూ అయితే ఆ గుమ్మం దగ్గర నుంచొని కావ్య చేసిన పనిని చూసి బాధపడిపోతూ ఉంటారు. కావ్య కూడా ఇక వాళ్ళని చూసి పక్కనకి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఇక ఆ ముగ్గురు అయితే రాజు దగ్గరికి అయితే వస్తారనమాట. రాజు అయితే కోపంగా పైకి లేస్తాడు. ఇక రాజు అయితే కోపంగా చూసారా చూసారా ఎలా వెళ్ళిపోతుందో, తనకు అసలు మనసే లేదా, మా మధ్య ఏం జరగనట్లు ఎలా ఉంటుంది తను, అసలు కళావతి గారికి నిజంగానే నేనంటే ఇష్టం ఉందా లేదంటే నేను బాధపడకూడదని నాకు అబద్ధం చెప్పారా అని చెప్పేసి అంటాడనమాట. మనిషి అర్థం కాకపోయినా దాని ప్రేమ సముద్రం, అది అంత ఈజీగా అర్థమైతే అది కళావతి ఎందుకు అవుతుందని చెప్పేసి ఇక అపర్ణాదేవి అంటదనమాట బాధగా. ఇక వెంటనే కనుక అల్లుడు గారు మీరేం బాధపడకండి, ఈ పెళ్లి జరగదు, చెప్పే కదా, మీకు ఒక్క మంచి శకునం కూడా లేదు ఈ పెళ్ళికి అని చెప్పేసి ధైర్యం చెప్తుంది అనమాట రాజుకి. ఇక కళావతి రాజ్ కళ్యాణ్ గది నుంచి వెళ్తుంటే దారిలో యామిని పెళ్లి కూతుర్లా రెడీ అయ్యి ఎదురు పడుతుంది అనమాట. ఇక ఎప్పట్లానే నా రాంబాబు నాకే సొంతం అన్నట్టుగా డైలాగ్స్ అయితే చెప్తూ ఉంటుంది. ఇక అదంతా విన్న కావ్య మాత్రం నా నమ్మకం మాత్రం నేను వదులుకోనని చెప్పేసి అంటదనమాట. ఇక అందరూ అయితే అరెస్ట్ వారెంట్ రాకుండా పెళ్లి జరిగిపోతుందని చెప్పేసి కంగారుగా మండపంలో బాధగా కూర్చొని ఉంటారనమాట. కానీ కళావతి మాత్రం చాలా నమ్మకంగా కూర్చొని ఉంటుంది. కళ్యాణ్ ఏమో రాజుని, యామినినేమో వాళ్ళ అమ్మ నాన్న అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ల పీటల దగ్గరికి అయితే తీసుకొని వచ్చి కూర్చోబెడతారనమాట. ఇక అప్పుడే రుద్రాణి కొడుకుతో రే రాహుల్, అప్పు వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు తెలిసి కూడా యామిని నమ్మకంగా ఉంది కాబట్టి ఈ పెళ్ళి ఎలాగో ఖచ్చితంగా జరిగిపోతుంది, కాబట్టి మనం పెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తున్నగా నటిస్తే
మన మీద మన ఇంట్లో వాళ్ళకు ఉన్న అనుమానాలన్నీ పోతాయి కదా, కాస్త నటిద్దాం పద పెళ్ళి ఆపుతున్నట్లుగా. అప్పుడు నిజంగానే రాజు పెళ్ళి అయ్యి వెళ్ళిపోగానే మనం మంచివాళ్ళం అని చెప్పేసి నమ్మి మనకు కంపెనీ బాధ్యతలు అవి ఇస్తారని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక రాహుల్ అయితే నువ్వు సూపర్ మమ్మీ పద నటించేద్దాం అని చెప్పేసి అంటాడు. ఇక రుద్రాణి అయితే ఇందిరాదేవి అప్పనాదేవి దగ్గరికి అయితే వచ్చేసి ఈ పెళ్ళి ఎలా అయినా ఆపాలని చెప్పేసి అంటదనమాట. ఇక ఇందిరాదేవి అప్పనాదేవి ఇక అయోమయంగా రుద్రాణి వైపు చూస్తూ ఉంటారు. ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే రుద్రాణి అయితే ఈ పెళ్ళి ఆపండి అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది అనమాట. ఇక తాళి కట్టబోతున్న రాజు అయితే ఆగి తిరిగి చూస్తాడు. ఇంతలో కానిస్టేబుల్ శేషు వాళ్ళు అయితే వస్తారనమాట. మీరు వచ్చారేంటి సార్ అని చెప్పేసి రఘునందన్ అయితే కంగారుగా అంటాడనమాట యామిని వాళ్ళ నాన్న. యామిని కానీ అరెస్ట్ చేయడానికి వచ్చాం, కళావతి గారిని చంపించాలని కిల్లర్ని మాట్లాడి అతనికి డబ్బులు ఇచ్చినందుకు ఆమెను అరెస్ట్ చేస్తున్నా అని చెప్పేసి కానిస్టేబుల్ అయితే చెప్తాడనమాట. ఇక కానిస్టేబుల్ ఆ మాట చెప్పగానే యామిని అయితే షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే కిల్లర్ షేక్ బాండ్ని అయితే రాజు అయితే చూస్తాడనమాట. ఇక వెంటనే యామిని వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. అంటే నువ్వే రౌడీని పంపించి ఇక కళావతి గారిని చంపించాలని చెప్పి ప్లాన్ వేసావా అని చెప్పేసి యామిని అయితే కోపగించుకొని ఇక యామిని మెల్లో 3 ముళ్ళు వేయకుండా ఇక పెళ్ళి అయితే ఆపేస్తారనమాట. ఇక మన కళావతిని ఇష్టపడతాడు కదా రాజు, ఇంకా కళావతికే సొంతం అయిపోతాడు. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.